నాకు తెలిసి ఈ పెళ్లిలో తోడి పెళ్లి కొడుకు నువ్వే అనుకుంటాను, అవునా కాదా? తోడి పెళ్లి కొడుకు నువ్వేనా? నో. ఓ, మరి మీ క్యారెక్టర్ ఏంటో మేము తెలుసుకోవచ్చా? ఎస్. ఓకే. ప్రతి సంక్రాంతికి మీరు కూడా ఒక బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వాలి అని డిసైడ్ అయ్యారా? అలా ఏమీ లేదు, బట్ నేను కలిసి వచ్చింది. ఎస్. యా, ఎస్, చెప్పండి మీ క్యారెక్టర్ ఏంటి ఈ సినిమాలో? నా క్యారెక్టర్ లీక్ చేస్తే మరి కిక్కే ఉంటుంది మూవీలో. ఓకే, ఐ గాట్ ఇట్. నన్ను సైలెంట్గా ఉండమని మర్యాదగా చెప్పావు, ఇట్స్ ఓకే. అలాగే నేను ఇంకొక క్వశ్చన్ కూడా అడగాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది పెళ్లికి సంబంధించినటువంటి సినిమా కాబట్టి చాలామంది పెద్ద మనుషులు పెళ్లి గురించిన అభిప్రాయం చెప్పారు. బుల్రాజ్ గారు, పెళ్ళి అంటే మీరేమనుకుంటున్నారు? పెళ్ళంటే పెళ్ళంటే నాకేటో తెలీదు, బట్ తెలీదు నాకు పెళ్ళంటే. ఓకే, సరే, ఫైన్. అయితే నువ్వు ఏదైతే చెప్పాలనుకుంటున్నావో అది చెప్పు. చెప్పాలనుకుంటుంది పెళ్ళంటే మీ అమ్మ నాన్న చేసుకున్నదేరా పెళ్ళి. ఎస్, అది ఓకే, డన్. మీరేంటి చెప్పాలనుకుంటున్నారు? స్పీచ్ చెప్పండి మీది. యా. అందరికీ నమస్కారం. ఇంత మంచి ఛాన్స్ ఇచ్చిన నవీన్ అన్నయ్యకి, మీనాక్షి మేడంకి, అలాగే చిన్మయ అక్కకి థ్యాంక్ యూ సో మచ్. అలాగే అలాగే నన్ను మనమందరం నవ్వడం కోసం నవీన్ అన్న చాలా హార్డ్ వర్క్ చేశాడు. అలాగే సితారా ఎంటర్టైన్మెంట్స్కి నా స్పెషల్ థ్యాంక్స్. అలాగే క్యాస్ట్ అండ్ క్రూ వర్క్ చేసిన అందరికీ, డిఓపి గారికి, అలాగే మారీ గారికి. మారీ గారు చాలా మంచి డైరెక్టర్ తెలుసా, చాలా ఫన్నీ. డిఓపి గారికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ Jan 14th కలుద్దాం ఇన్ థియేటర్స్. ఎస్, Jan 14th అనగనగా ఒక రాజు. ప్లీజ్ సూపర్ డూపర్ హిట్ చేస్తారనుకుంటున్నా, మొన్న సంక్రాంతికి వస్తున్నాం లాగా. ఎస్, కరెక్ట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. రండి కిందకి వెళ్ళి ఆడియన్స్ ఏమనుకుంటున్నారు అసలు ఈ సినిమా గురించి అని ఒకసారి కనుక్కొని వద్దాము. లెట్స్ గో దేర్, కమ్ ఆన్. నాకు తెలిసి నేను ఇందాకే చాలా మందికి చెప్పాను, నవీన్కి కానీ మీనాక్షి